టాపిక్ ఏంటంటే డ్రాయింగ్ టూల్స్. మనం ఏదైనా డ్రాయింగ్ వేసామంటే మనకి పెన్సిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనకి డ్రాయింగ్లో మనం ఎక్కువగా యూజ్ చేసేవి షేడింగ్ పెన్సిల్స్. ఆ షేడింగ్ పెన్సిల్స్, నేను వాడే షేడింగ్ పెన్సిల్స్ అయితే ఇవి. నేను 5th క్లాస్ నుండి వాడుతున్నాను ఇవన్నీ. సో మీకు ఈ పెన్సిల్స్ కావాలంటే మీషో యాప్లో అవైలబుల్గా ఉంటాయి. కావాలంటే మీకు నేను లింక్ తర్వాత పెడతాను. ఓకే, నెక్స్ట్ మనకి ఎరేజర్ షార్ప్నెస్ కూడా ఇంపార్టెంట్. సో జస్ట్ నార్మల్ ఎరేజర్ అండ్ నార్మల్ షార్ప్నెస్. ఇవి మెకానో ఎరేజర్. ఈ మెకానో ఎరేజర్ నాకు డూమ్స్ కంపెనీ నుండి తీసుకున్నాను. ఇవి 25 రూపీస్ పడింది. అలాగే మనకి దీని లోపల ఆల్రెడీ ఒక ఎరేజర్ ఉంటుంది. అలాగే మనకి 2 లిడ్స్ ఆఫ్ ఎరేజర్స్ కూడా వచ్చాయి. బెస్ట్ అని చెప్పవచ్చు. తర్వాత మనకి అలాగే ఒక డ్రాయింగ్ బుక్ అయితే తీసుకోండి. క్లాస్మేట్ బుక్ నేను వాడుతున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 170 రూపీస్. 170 రూపీస్తో మనకి ఇందులో అరౌండ్ ఒక 50 షీట్స్ ఉంటాయి. నేనైతే ఈ డ్రాయింగ్స్ ఎప్పటి నుండో వేస్తున్నాను. ఒకవేళ నా డ్రాయింగ్స్ అనేవి ఫుల్ వీడియో కావాలి అనుకుంటే ఇప్పటి వరకు నేను వేసిన డ్రాయింగ్స్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు వీడియో అప్లోడ్ చేసి పెడతాను. ఒక క్లాస్మేట్ బుక్ అయితే తీసుకోండి. మనకి డ్రాయింగ్లో కొన్ని ఆర్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి మండల ఆర్ట్. మండల ఆర్ట్కి మనకి స్కెచెస్ అలాగే 2 మార్కర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేనైతే 2 మార్కర్స్ అనేవి వాడుతున్నాను. ఒకటేమో లుక్స్కార్ట్, ఇంకొకటి క్యామ్లిన్ మార్కర్. ఇది మీకు లుక్స్కార్ట్ అనేది మల్టీ యూటిలిటీతో వస్తుంది. క్యామ్లిన్ వచ్చేసరికి మనకు అది పర్మనెంట్ మార్కర్. సో నేను ఈ 2 కంపెనీస్ని ఎప్పుడు వాడుతూ ఉంటాను, కానీ బెస్ట్ క్వాలిటీ ఈ 2 కూడా. తర్వాత మనకి అలాగే ఒక వైట్ పెన్ అండ్ ఆల్సో వైట్ జెల్ పెన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఎక్కడికి యూజ్ చేస్తామంటే మనకి హెయిర్ పార్ట్స్ దగ్గర, లేదంటే ఐ లోపల మనకు అలా కొన్ని షైనీ ప్లేస్లో కావాలి అనుకుంటే వైట్ పెన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక 80 రూపీసే. మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనకి బ్లెండింగ్ టూల్స్కి ఇవి 2 కూడా ఉపయోగపడతాయి. మనకి 4 టూల్స్ ఉంటాయి. ఒకటేమో ఇయర్ బడ్స్ యూజ్ చేయొచ్చు, లేదంటే కాటన్, లేదంటే టిష్యూస్, అలాగే మనకి మేకప్ బ్రషెస్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ 4 బ్లెండింగ్ టూల్స్ ఏది వాడినా సరే మనకి సేమ్ రిజల్ట్ వస్తుంది. నేనైతే ఎక్కువగా కాటన్. అండ్ నెక్స్ట్ ఇవైతే చార్కోల్ పెన్సిల్స్. మనకి చార్కోల్ పెన్సిల్స్ అనేవి చాలా డార్క్గా రాస్తాను, అందరికీ తెలుసు. నేను చార్కోల్ పెన్సిల్స్లో నేను లవ్ ఆర్ట్ అనే కంపెనీని వాడుతున్నాను. ఇవి బెస్ట్. బట్ మనకి ఫస్ట్ కొనుక్కున్న తర్వాత షార్ప్నర్తో చెక్కుంటే మనకి ఇలా సింపుల్ కనిపిస్తుంది, కానీ మనకి దీంతో అంత ఫ్రీక్వెంట్గా వేయడానికి ఉండదు. సో మనం బ్లేడ్తో ఇలా షార్ప్ చేసుకుంటే మనకి బెస్ట్గా రాస్తాయి. దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.